మహానుభావుడు. ఇక ఒక్కొక్కసారి మనకి మనం చేసే పని మీద సరైన నమ్మకం ఉండదు. నమ్మకం అంటే ఎలాగంటే, మనం ఏదైనా ఒక పని చేస్తే త్రికరణ శుద్ధిగా చేయాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. త్రికరణ అంటే 3, త్రికరణ అంటే 3 విధాలుగా ఖచ్చితంగా చేయాలి ఒక పనిని, అప్పుడే సక్సెస్ వస్తుందని చెప్తారు. ఈ 3 ఏమంటే మనస, వాచ, కర్మణ. మనసుతో మనం ఏదైతే తీసుకుంటామో దాన్ని బలంగా మనసులో తీసుకోవాలా, తర్వాత వాక్కులో కూడా అదే ప్రయత్నంలో ఉండాలా, అలాగే పని కూడా దానికి సంబంధించిన పని నిరంతరంగా చేస్తూ ఉంటాలా. ఇలాగా మనస్సుతోనూ వాక్కుతోనూ పని చేత్తోనూ మనం చేస్తూ ఉంటే మనం సక్సెస్ అవుతామని చెప్తారు. ఇలాగా మనం చాలామందికి మనం చదివిన చదువులకు కానీ చేసే ఉద్యోగాలకు కానీ సంబంధం ఉండదు. అందరూ బ్రతకడానికి ఉద్యోగాలు చేస్తుంటారు. దీంట్లో మనస్ఫూర్తిగా చేసే ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అటువంటి వాళ్ళకి, మనసుతో చేసే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళ కోరిన రంగంలో అంటే నిజంగా అది ఒక వరంలాగా భావించవచ్చు. కాకపోతే ఇలాగా నమ్మకం లేకుండా మనం చాలామంది పని చేస్తుంటాం. తద్వారా ఏమవుతుందంటే ఆ పని ఇవ్వవలసిన ఫలితం సకాలంలో ఇవ్వదు, లేదంటే ఆలస్యం అవుతుంది, లేదంటే ఎప్పటికీ మనకి దాంట్లో నుంచి విజయాల్ని పొందలేము. ఇటువంటి ఒక సమస్య ఒకసారి ఏమవుతుందంటే, ఒక పనిని నమ్మి చేస్తే దాని ఫలితం ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడానికి ఇదొక చిన్న కథ చెప్తా. ఒకసారి ఒక గ్రామానికి మంచి పల్లె సీమ, బ్రహ్మాండమైన ప్రకృతి ఉంటుంది, చెట్లు చేమలతో అలరారుతుంటుంది ఆ గ్రామం. అక్కడ ఆ గ్రామానికి అన్ని రకాలుగా అన్ని వసతులు కూడి ఆ భగవంతుడి దయ వల్ల ఆ ఊరు సుభిక్షంగా ఉంటుంది. ఆ ఊరికి నాయకుడు అంటే క్షేత్రపాలకుడు చెన్నకేశవ స్వామి ఉంటాడు. ఇలాగా చెన్నకేశవ స్వామి ఆ ఊరిని చల్లగా కాపాడుతూ ఉండగా ఒకనాడు ఒక తపస్వి ఆ ఊరికి వస్తాడు. ఎన్నో సంవత్సరాల తపస్సు తర్వాత ఆయన భిక్ష కోసం అలాగొస్తూ ఉంటాడు. సన్యాసులు చూడండి, మామూలుగా ఎక్కడ ఒక దగ్గర ఉండరు. వాళ్ళ పని ఏమంటే ధర్మాన్ని ప్రచారం చేయాలా, నలుగురిని మోక్షానికి అర్హుల్ని చేయాలా, వాళ్ళకి జీవితం అంటే, జీవిత పరమార్థం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో చెప్పేదే వాళ్ళ పని. అలాగా సమాజం కోసం నిలబడ్డ ఆ సన్యాసి ఎవరైతే ఆ ఊరికి వస్తాడో, ఆ ఊరికి వచ్చిన సమయంలో ఆ ఊరికి మంచి పాడి పంటలు వచ్చేసి అందరూ సమృద్ధిగా సంతోషంగా ఉండే ఆ టైంలో ఈయన వెళ్ళి ఒక ఇంటి దగ్గర భిక్షను కోరుతాడు. భిక్షను కోరితే వాళ్ళుండే సంతోషంలో వాళ్ళు ఇన్ని చెవులోకి వేసుకోరు. ఆయన భవతీ భిక్షాందేహి, భవతీ భిక్షాందేహి అని 2 సార్లు అడుగుతారు. ఎవరు పట్టించుకోరు. సరే వీళ్ళ ఇంట్లో అందరూ బిజీ ఉన్నట్టున్నారని పాపం ఆయన ముందుకెళ్ళిపోతాడు. ఇంకొక ఇంటికి వెళ్ళి మళ్ళీ భిక్షని కోరుకుంటాడు, భవతీ భిక్షాందేహిని. అక్కడ కూడా ఎవరు పట్టించుకోరు. ఒక ఆయన చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు. ఆయన మహాతపస్వి. ఆయన అనుకుంటాడు, నేను భిక్ష ద్వారా మాత్రమే స్వీకారం చేయాలా, అన్యదా మనం ఇంకొకరు ఇచ్చింది తీసుకోకూడదు, కాబట్టి నేను ఈ భిక్షకు వచ్చినాను. కానీ వీళ్ళు నన్ను పూర్తి అడుక్కునే వాడిలా చూస్తున్నారనే కోపం మెల్లిగా స్టార్ట్ అవుతుంది ఆయనలో. ఇంకొక ఇంటికి వెళ్ళి అడగగా ఆడ కనీసం అక్కడ కూడా ఎవరు రెస్పాండ్ కాకపోతే ఆయనకి కోపం వచ్చేస్తుంది. ఆయన కోపం వచ్చేసి అలాగే ముందుకు వస్తూ ఉంటే ఆ ఊరు గ్రామదేవి అంటే ఆ ఊరికి ఎవరైతే క్షేత్రపాలకుడు ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి దేవాలయం ఉంటుందో ఆ దేవాలయం ముంగిటికి వస్తాడు. ముందు వచ్చి నిలబడి చూస్తాడు. ఆహా, చెన్నకేశవ, నువ్వేనా ఈ ఊరిని కాపాడుతుండేది? నీ కాపాడడం వల్లే వీళ్ళకి అహంకారం విపరీతంగా పెరిగిపోయింది. ఒక సాధువు ఆకలితో కడుపు చేత పట్టుకొని వస్తే కనీసం చూసే ఇది కూడా లేకుండా ఈ గ్రామం వాళ్ళకి అహంకారం నెత్తికెక్కింది. నా సాధన నిజమైనదే అయితే, నేను కూడా నిన్ను ఉపాసన చేసింది నిజమే అయితే, ఈరోజు నేను నిన్ను శాసిస్తున్నాను. నువ్వు శంఖం పూరిస్తేనే వీళ్ళకి వర్షాలు వస్తున్నాయి కదా, నీ చేతిలోని శంఖాన్ని నువ్వు ఇంకా ఎప్పటికీ పూరించకూడదు ఈ గ్రామానికి అని చెప్పేసి ఆయన చెన్నకేశవ స్వామి ముందు ఛాలెంజ్ విసిరేసి చెన్నకేశవ స్వామినే కట్టడి చేసి వెళ్ళిపోతాడు. అంతటి మహాతపస్వి. ఈ విషయం గ్రామస్తుల్లో చాలామందికి తెలియదు. ఈయన కోపం వచ్చి గుడి ముందు వచ్చి ఈ మాట చెప్పేసి చెన్నకేశవ స్వామికే ఒక ఆర్డర్ వేసేసి, నువ్వు శంఖాన్ని పూరించడానికి లేదు, తద్వారా పంటలు పొలాలు ఏమీ లేకుండా
ఎండుటాకులై ఊరోళ్ళకి కరువు కాటకాలు చూస్తే అప్పుడు తెలుస్తుంది ఆకలి బాధ ఏమనేది అని చెప్పేసి ఆయన ఆ ముసలాయన చెన్నకేశవ స్వామికి చెప్పేసి వెళ్ళిపోతాడు ముందుకి. ఆ ఋషి వెళ్ళిపోతాడు. ఊర్లో వాళ్ళకి వస్తూ వస్తూ ఆ పంటలు అయిపోతాయి, వస్తూ వస్తూ వర్షాలు కరువు అయిపోతాయి, పంటలు తగ్గుతూ వస్తాయి, పాపం పాడే గేదెలు లేకుండా అయిపోతాయి, వాటికి సరైన గడ్డి గ్రాసం లేక అలాగా రోజు రోజుకి ఆ ఊరు క్షీణిస్తూ వస్తుంది. ఇక అక్కడ బతుకుదారి లేక వేరే ఊర్లకి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువైపోతారు, వలస జీవులు. ఇలాగ సమృద్ధిగా ఉండే ఈ ఊరికి ఎక్కడ లేని ఒక దరిద్రం వచ్చేస్తుంది. కరువు కాటకాలు విలయతాండవం చేస్తూ ఉంటాయి. ఆ ఊర్లో ఒక ముసలాయన ఉంటాడు, పెద్ద ఆయన. ఆయనకి పుట్టినప్పటి నుంచి వాళ్ళ తాతలు తండ్రుల కాలం నుంచి, అంటే ఆయన తండ్రి ఆయనకి ఏ అలవాటు నేర్పించినాడో, తాను చేయకపోయేటప్పుడు ఈ ముసలాయన్ని భుజానికి ఎక్కించుకొని ఊరు ముందు ఉండే చెన్నకేశ్వర స్వామి దగ్గర దిగి నమస్కారం చేసి మళ్ళీ ఈ ముసలాన్ని చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాయన భుజానికి ఎత్తుకొని సేనుకి ఒక పక్క నాగలని ఒక పక్క ఈ కొడుకుని వేసుకొని వెళ్ళేవాడు. ఇలాగా ఆ పిల్లోనికి ఆయన పిల్లప్పటి నుంచి అది అలవాటైపోయి ఉంటుంది. ఆయనకి కరువు ఉన్నా పంటలున్నా ఇవేవి సంబంధం లేకుండా రోజు పొద్దున్నే లేవడం, నాగలిని తీసుకోవడం, లేదంటే ఒక గడపారనో ఒక ఏదో ఒకటి పారనో తీసుకొని చేనులో పోయి ఏదో ఒక పని చేసుకుంటూ ఉండడం ఆయనకి అలవాటైపోయి ఉంటుంది. ఇలాగ ఆయన నిత్య జీవితంలోకి అలవాటు పడ్డ పెద్ద ఆయన ఎప్పుడైతే పంట లేకుండా అయిపోతాయో పని లేకుండా అయిపోతుంది ఆ పెద్ద ఆయనకి. కానీ ఆ పెద్ద ఆయనకి పని లేకుండా ఉంటే ఏదో రకంగా ఉందని చెప్పేసి ఏ పని లేకపోయినా వెతుక్కొని ఆ పంటలు, అంటే వర్షాలు లేకపోయినా ఆ బయలు భూముల్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు. ఈయనకి ఒక అలవాటు ఏముంటుందంటే రోజు పొద్దున్న లేచి తన చేనుకు వెళ్ళేటప్పుడు చెన్నకేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుని అక్కడ నమస్కారం చేసి ముందుకు వెళ్ళిపోయేవాడు. ఇలాగా కొన్ని నెలలు గడిచిపోతాయి. చెన్నకేశవ స్వామికి ముసలానికి చూసి జాలేస్తుంది. అరే ఈయన ఈ వయసులో కూడా ఈ పొలానికి పోతున్నాడే, వర్షం వస్తుందేమో, పంటలు పండుతాయేమో అని ఈయనకి ఎలా చెప్పేది, రోజు నా దగ్గరికి వచ్చి నమస్కారం చేసిపోతాడు, ఈ వయసులో ఎందుకు ఈ ముసలోనికి కష్టం, రేపు ఏదైనా కానీ ముసలోనికి చెప్పేద్దామని చెప్పేసి నెక్స్ట్ డే ఆ ముసలాయన దర్శనానికి వచ్చినప్పుడు గర్భాలయంలో నుంచి ఆ అయ్యవారి, అంటే స్వామివారి వాయిస్ వస్తుంది. ఒరే నాయనా, నువ్వు చాలా బాధపడుతున్నావు. మీకందరికీ తెలియని విషయం ఏమంటే ఒక సన్యాసి మీ ఊరికి ఒక శాపం ఇచ్చిపోయినాడు. నేను శంఖాన్ని పూరిస్తేనే మీ గ్రామానికి పంట పొలాల్లో ఈ వర్షాలు వచ్చి ఈ నీళ్ల ద్వారా మీరు సమృద్ధిగా ఉంటారు. అందుకనేసి ఆయన నాకే శంఖాన్ని పూరించకుండా ఒక ఆర్డర్ వేసేసి వెళ్ళిపోయినాడు. ఆయన తపశ్శక్తి ముందు నేను కూడా ఏం చేయలేకపోయినాను. నువ్వు ఊరికే నా ముందు నుంచి నమస్కారం చేసిపోతే నాకే బాధ అవుతుంది. వర్షాలు లేదు, పంటలు లేదు, ఎందుకు ఊరికే రోజు అలసిపోతావు, ఇంకా ఇన్ని రోజులు చేసావు కాబట్టి ఏదో ఇంట్లో ప్రశాంతంగా ఉండిపో అని అంటాడు. అప్పుడు ఆ ముసలాయన నవ్వుతూ అంటాడు, స్వామి నాకు ఏ బాధ లేదు, నేను పుట్టినప్పటి నుంచి ఇదే పని చేస్తూ బతికాను. నేను పంటలున్నా లేకపోయినా, నీళ్ళు వచ్చినా రాకపోయినా నా చేను నేను రోజు వెళ్ళి ఒకసారి చూసి అక్కడ ఏదో ఉండే పని ఏది లేకపోతే ఏదో పని చేసుకొని నేనే పుట్టించుకొని ఆ పనిని చేసి వచ్చేది నాకు అలవాటే. ఇలాగా ఎన్ని రోజులైనా ఉంటా, నా తుది శ్వాస ఉండేంత వరకు నేను చేనుకు వెళ్ళేది మాత్రం మొదలును. సరే అంటాడు, నీ ఇష్టంరా నాయన, నేనైతే నిన్ను చూసి చెప్పినాను, నీ వయసుని దృష్టిలో పెట్టుకొని ఈ వయసులో కష్టపడతామని ఒక ఉద్దేశంతో చెప్పినాను, ఇక నీ ఇష్టం అని చెప్పేసి స్వామి వాళ్ళు వదిలేస్తారు. ఇలా మరీ కొద్ది రోజులు అవుతుంది. మళ్ళీ ఆ స్వామివారికి పాపం భక్తుడు కష్టపడితే ఏ భగవంతుడు కూడా సుఖంగా ఉండలేడు కాబట్టి మళ్ళీ ఒక మారు ఆ పెద్ద ఆయనకి చెప్తాడు, బాబు నువ్వు రోజు అలా నమస్కారం చేసి వెళ్తుంటే నేను ఎంతో బాధపడుతున్నాను, ఇక నువ్వు దయచేసి వెళ్ళొద్దు, పంటలు రావు, వర్షాలు లేవు అని మళ్ళీ ఒక మారు చెప్తే అప్పుడు ఆ ముసలాయన ఒక మాట అంటాడు. ఆయన అక్కడి నుంచి నాగలిని తన భుజానికి తగిలించుకుంటూ, స్వామి నువ్వు నా మీద ప్రేమతో రోజు చెప్తున్నావు, నాది నిర్లక్ష్యమని అనుకోకపోతే నాదొక చిన్న ప్రశ్న ఉంది, దానికి మీరు సమాధానం చెప్పాలి అంటాడు భగవంతుడు. సరేనైనా అడుగు, ఏమి ఆ ప్రశ్న? స్వామి నేను పంటలు లేకపోయినా వర్షాలు లేకపోయినా ఇప్పుడు 2 ఏళ్ల నుంచి నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. అలాంటిది మీరు
శంఖాన్ని పూరిస్తేనే ఈ ఊరికి వర్షం వస్తుంది అనేది ముందు నుంచి ఎరిగిన సత్యమే కదా. ఆయన మీకు శంఖాన్ని పూరించొద్దు అని చెప్పాడు. నేను నా పని మానలేకపోతున్నాను, కాకపోతే నా జాలంత జాలి ఈ పంట మీదో వాన రాకపోవడం మీదో కాదు, మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలి అవుతుంది అని అంటాడు. ఒక్కసారిగా కంగు తింటాడు చెన్నకేశవ స్వామి. ఒరే బాబు, నేనేదో పాపం నీకు చెప్తుంటే నువ్వు నన్ను పాపం అంటున్నావు కదా, ఇంతకీ నువ్వు పాపం అనుకునేంత విషయం నాలో ఏముంది అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలాయన నవ్వుతూ చెప్తాడు, స్వామి, పని ఉన్నా లేకపోయినా నేనైతే పని చేసుకుంటున్నాను కదా, అలా నువ్వు పని లేకుండా శంఖాన్ని పూరించకుండా అలాగే ఉండిపోయావు నువ్వు ఆ స్వామి చెప్పినాడని. నేను 3 రోజులు చేనుకు పోకపోతేనే 4వ రోజుకి ఈ ఒళ్ళు వంగదు నాకి చేనులో, అటువంటిది నువ్వు ఇన్ని రోజుల నుంచి శంఖాన్ని పూరించకుండా ఉన్నావు కదా, రేపొద్దున ఇంకొక మహానుభావుడు ఎవరో వచ్చి ఈ సేనకి అంటే ఈ ఊరికి సమృద్ధిగా వర్షాలు పడాలని అంటే ఆయన నీ పరమ భక్తుడైతే నువ్వు ఖచ్చితంగా వర్షాన్ని కురిపింపచేస్తావంటే, అవును ఖచ్చితంగా చేస్తాను, నా భక్తుడు ఏం కోరితే అది చేస్తాను, ఒక తపస్సు అడిగినందుకు ఇది చేస్తున్నాను, రేపు ఇంకొక భక్తుడు వచ్చి గొప్పగా అడిగితే ఖచ్చితంగా వర్షింపలేగా చేస్తాను అంటూ. అప్పుడు అంటాడు ఆ ముసలాయన, సరే ఒక గొప్ప భక్తుడు వచ్చి మిమ్మల్ని ఈ గ్రామానికి వర్షం కురిపించేలా చేయాలంటే మీరు శంఖానాదం చేయమని చెప్తే ఇన్ని రోజులు మీరు వాడకుండా ఉండే ఆ శంఖం అసలు అప్పటికి ఊదుతుందా కాదా ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి అంటాడు. దేవునికి ఒక అనుమానం వస్తుంది, అవును ఇన్ని రోజులు నేను ఊపకుండా పెట్టేసినానే, ఇంతకీ పాపం వాళ్ళు అడిగినప్పుడు నేను పూరించకపోతే ఈ ఊరికి వర్షాలు వస్తాయో లేదో, అప్పుడు ఇబ్బంది పడతారు కదా, నా భక్తులకు కూడా చెడ్డ పేరు వస్తుంది, ఒకవేళ నేను చెప్పినా వర్షాలు పడలేదని ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పేసి ఆయన అప్పుడు చెన్నకేశవ స్వామి తన శంఖాన్ని తీసి గట్టిగా పూరిస్తాడు చెక్ చేసుకోవడానికి. ఇంకేముంది, ఆ శంఖానాదంతో ఎక్కడ లేని కారు మబ్బులు ఆ ఊరిని కమ్ముకుంటాయి, కమ్ముకొని ధారాపాతమైన వర్షం కురియడం మొదలు పెడుతుంది. అప్పుడు చెన్నకేశవ స్వామి నాలిక ఖర్చుకుంటారు, ఒరే 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 ముసలోడే, ఎంత పని చేసినవరా నువ్వు, నేనేదో పాపమని నీకు చెప్తుంటే నువ్వు నన్నే ఇరిగేసుకున్నావు, నువ్వు చాలా గట్టికుడివిరా అని ఆ ముసలాయన్ని ఉద్దేశించి చెన్నకేశవ స్వామి అనగా, అప్పుడు ఆ ముసలాయన అంటాడు, స్వామి నేను మిమ్మల్ని నమ్మినాను, అలాగని నేను నా కష్టాన్ని వదలలేదు, నేను నా కష్టాన్ని కూడా నమ్ముకున్నాను, నా కష్టం ముందు నువ్వు ఓడిపోయావు స్వామి ఈరోజు అని ఆ ముసలాయన చెన్నకేశవ స్వామి కాళ్ళకి నమస్కారం చేసి అదే నాగల్ని వేసుకొని ఆయన పొలంలోకి ప్రయాణమవుతాడు. అలాగా ఒక భక్తుడు తన కష్టాంతో ఒక గ్రామాన్ని సుభిక్షం చేసిన ఒక కథ. ఈ కథలోని ముఖ్యమైన నీతి ఏమంటే, కష్టజీవి ఉన్నాడంటే వాడికి దేవుడు కూడా దాసోహం అయిపోతాడు అని చెప్పడానికి ఈ ముఖ్యమైన కథ ఇది. ఆ ముసలోడి వల్ల ఊరంతా మళ్ళీ సుభిక్షంగా మారుతుంది. చెన్నకేశవ స్వామి యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ ఆ గ్రామం సుభిక్షంగా అంతా పచ్చని పొలాలతో విరాజిల్లుతుంది. ఇది ఈ కథ. అందుకే మన జీవితంలో కష్టం అనేది మనం త్రికరణ శుద్ధిగా చేయాలి. ఇక్కడ ఈ కథలో ముసలివాడు తన సేద్యాన్ని ఎంత ఖచ్చితంగా నమ్ముకున్నాడో మనం కూడా మనం చేసే పనులని అంత త్రికరణ శుద్ధిగా చేయగలిగితే భగవంతుడు కూడా మనకు దాసోహం అంటూ ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన కష్టం కోసమైనా ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాడని చెప్పడానికి ఈ కథ మనకి ఉదాహరణగా నిలుస్తుంది.